హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇప్పుడు ఫిలిప్పీన్స్ ఎంబసీకి అయితే వెళ్తున్నా. వెళ్ళేసి అక్కడ మ్యాటర్ కనుక్కొని ఒకవేళ వీసా ఇస్తారు అని అంటే ఇవాళ ఇక్కడే ఎక్కడైనా మామూలుగా వీసా అప్లై చేసుకోవడానికి మొత్తం అవన్నీ సెట్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవడమా, లేకుంటే ఇక్కడ నుండి వెళ్ళిపోయి తర్వాత చూసుకోవడమా, అంటే లైక్ మధ్యలో మళ్ళీ వచ్చి చేయడమా, ఏదో ఒకటి చేస్తాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ట్రాన్స్పోర్ట్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మళ్ళీ వచ్చి కూడా చేసుకోవచ్చు. చూద్దాం పదండి ఫిలిప్పీన్స్ ఎంబసీకి ఏమంటాడు. ఆ తర్వాత సైకిల్ స్టార్ట్ అయిపోతుంది. ఇవాళ అయితే రైడ్ స్టార్ట్ అయిపోతుంది. సో మనమైతే వీసా ఆఫీస్కి వచ్చినాం. సో ఒక ఫామ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం మీకు అది వచ్చేసి సింగపూర్ మనీలా ఎకనామిక్ అండ్ కల్చరల్ ఆఫీస్ ఎంబసీ ఇది. సో ఒక ఫామ్ అయితే ఇచ్చారు. ఈ ఫామ్లో ఏం చెప్తున్నారు అని అంటే ఇండియన్స్కి ఒకవేళ సింగపూర్ కానీ వీసా, జపనీస్ కానీ, షెంజన్ కానీ అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి కంట్రీస్, యూకే కానీ ఇలాంటి కొన్ని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్ వీసాస్ మల్టిపుల్ ఎంట్రీ ఉంటే మీకు డైరెక్ట్ సింగపూర్ ఫిలిప్పీన్స్ వెళ్ళొచ్చు. అది కూడా 14 డేస్కే. ఆ తర్వాత 7 డేస్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని అన్నారు, 21 డేస్. సో మన సైకిల్ పైన 21 డేస్, అది కూడా ఫిలిప్పీన్స్. ఎట్టి పరిస్థితుల్లో కొంచెం కూడా సరిపోదు టైము. సో దట్ మనం ఏం చేయాలి అని అంటే ఏదో వేరే జుగాడ్ చేయాలి. బట్ ఇప్పుడు ఫిలిప్పీన్స్ వెళ్ళడానికి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ ఇంకొక వీసా కూడా, ఈ వీసా కూడా వేసిరు అని అన్నారు, అంటే గ్రాంట్ చేసిరు అని అన్నారు. కానీ ఈ వీసా కూడా అది లేదంట, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అది ఫేక్ అని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా ఒకసారి అయితే చూసుకోవాలి. సో ఇప్పుడు వీ షుడ్ డిసైడ్ ఏంటిది ముచ్చట. సో ఫస్ట్ అయితే తైవాన్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ తర్వాత మిగతా ముచ్చట మొదలతో మాట్లాడుకుందాం. సో ఫైనల్గా ఇంకా బయలుదేరిపోతున్నాం ఇక్కడ నుండి. అండ్ ఓకే, ఇంకా 0 పాయింట్ అని చెప్పేసి సైక్లింగ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ నుండి రైడ్ స్టార్ట్ చేస్తాను. సో అక్కడ నుండి రైడ్ అయితే అరౌండ్ ద కొరియా అవుతుంది. అండ్ మన నవీన్ అయితే అరౌండ్ ద కొరియా కొరియాలకి వెళ్ళి ఇక బయట వాళ్ళే, నేను అరౌండ్ ద తైవాన్ అవుద్ది. అసలు మర్చిపోలేకపోతున్నా కొరియాని. ఐ మిస్ యూ కొరియా. సో తైవాన్ ఎక్స్ప్లోర్ చేద్దాం, వచ్చేయండి. థ్యాంక్ యూ నవీన్. అండ్ ఇంకా నవీన్ ఇక ఇప్పుడు పొద్దున్నే స్టార్ట్ అయింది. ఇప్పుడు అతను కాలేజ్కి వెళ్తాడు, నేను రైడ్ స్టార్ట్ అవుతా. అండ్ ఫుల్ హ్యాపీ. మళ్ళీ మేము అందరం తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాము. సో అప్పటి వరకు ఎక్స్ప్లోర్ చేస్తాము. అండ్ థ్యాంక్ యూ. మంచిగా చదువుకో, వెళ్ళం పిల్లలు జాగ్రత్త. బాయ్. పదండి ఇంకా. సో వచ్చేసాము, మనం 0 కిలోమీటర్స్ దగ్గరకు వచ్చేసాము. ఈ 0 కిలోమీటర్స్ ఏంటి అని అంటే ఇక్కడ తైవాన్ చుట్టూ మనకు ఒక రూట్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి 0 కిలోమీటర్స్. మన రైడ్ ఇక్కడ నుండి స్టార్టింగ్ చేస్తున్నాము. సైక్లింగ్ రూటు నెంబర్ 1. నేను అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ఇగో ఇది తైవాన్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది చెప్తాను కదా, మనం ఇప్పుడు సోంగ్షాన్ దగ్గర ఉన్నాం. ఇదేంటిది సోంగ్షాన్ దగ్గర ఉన్నాం. ఈ సోంగ్సాంగ్ నుండి మనము ఈ రూట్ 1, రూట్ 2 అనమాట. ఇప్పుడు ఇట్లా తిరిగి తైవాన్ చుట్టూ, ఇగో సింపుల్గా చెప్పాలా, ఇప్పుడు అట్లా తిరిగి తైవాన్ చుట్టూ తిరిగేసి మళ్ళీ ఇక్కడికి ఎండ్ చేయాలి మన రైడు. సో ఇది మన టార్గెట్, ఓకేనా. సో ఇది వచ్చేసి మొత్తం 1000 కిలోమీటర్లు ఉంటుంది. కొండలు, గుట్టలు, ఫారెస్ట్లు, ఎర్త్ క్వేక్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో ఎర్త్ క్వేక్స్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని తట్టుకొని మనం ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ చేయాలి. నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, రూట్ 1లో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. రూట్ 1లో స్టార్ట్ చేసి వద్దాము అని చెప్పేసి అని అనుకుంటున్నా. రూట్ 1 అంటే ఇప్పుడు అక్కడ సాంగ్షాన్ ఉందా, అక్కడ నుండి ఇషించు మంచిగా చెప్తా. సాంగ్షాన్ ఉందా, అక్కడ నుండి ఇక్కడ హెచ్ఎస్ ఇంచు, ఆ తర్వాత జిన్ వ్యూరి, తర్వాత చియాయి, తర్వాత జింజియాంగ్ అండ్ ఫ్యాంగ్లియావో, నాకు పేరు తెలియకుండా పలకరాకుండే క్షమించండి, టైమాలి, టైటుంగు, రోషి, ఇట్లా దిగి ఇట్లా ఇదంతా ఎక్కాలన్నట్టు. హువాలియను, డోంగ్షాను, సోంగ్షాను. సో ఇది వచ్చేసి మన రూట్ ప్లాన్ అన్నట్టు. సో ఆల్రెడీ నా రూటు నేను ఆల్రెడీ వేసుకున్నా అరౌండ్ తైవాన్ చుట్టూ. సో ఇది వచ్చేసి రూట్ ప్లాన్ అన్నట్టు. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు 0 కిలోమీటర్స్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సైక్లింగ్ రూట్ 1 ఇటు వెళ్ళిపోవాలి ఇటు. అండ్ 0 కిలోమీటర్స్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. చలో పదండి, అసలు క్రేజీ రైడు స్టార్ట్ కాబోతుంది. మన ఇండియా జాతీయ పతాకం రెపరెపలాడుకుంటూ తైవాన్ అంతా తిరిగేద్దామా? ఆర్ యు రెడీ?
నిజంగా 1000 కిలోమీటర్ల రైడు మనకున్నది 27 రోజుల సమయము. 27 రోజుల సమయము, 1000 కిలోమీటర్ల రైడు. ఈ 27 రోజులల్లో ఒక 2-3 రోజులు తీసేయాలి. ఎందుకంటే ఫాస్ట్గా వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ కంట్రీ కోసం అని చెప్పేసి ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ కంట్రీ కూడా మనం ఫ్లైట్లోనే వెళ్ళాలి. ఎందుకంటే ఇది వేరే మామూలుగా ఇది మొత్తం ఐలాండ్ కాబట్టి. సో మీరు చూసుకున్నారా, ఇగో ఇది 0 కిలోమీటర్స్ దగ్గర మన సైక్లింగ్ స్టార్ట్ అయ్యేది. అండ్ ఇగో ఇది వచ్చేసి ఒక ఐలాండ్, చుట్టూ సముద్రమే ఉంటుంది. ఇదంతా సముద్రమే. ఈ మధ్యలో మాత్రమే ఈ యొక్క తైవాన్ ఉన్నది. మన పక్కన చైనా పక్కన తైవాన్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఇండియా పక్కన శ్రీలంక ఎలా ఉంటుందో అట్లా అన్నట్టు. శ్రీలంక తైవాన్ కన్నా పెద్దది. అది 2000 కిలోమీటర్ల పైన తిరిగిన నేను. అది కూడా సేమ్ రౌండ్ కొట్టిన. నిజంగా కొరియా రౌండ్ కొట్టిన, శ్రీలంక రౌండ్ కొట్టిన, ఇండియా రౌండ్ కొట్టిన, తైవాన్ రౌండ్ కొట్టబోతున్నా. సో క్రేజీ. అందరు చూసుకుంటూ పోతున్నారు, అమ్మో ఇడెవడో స్టార్ట్ చేస్తాడా ఎండ్ చేసిండా అని చెప్పేసి. చలో ఓకే ఓకే ఓకే. సో వీళ్ళు కూడా సైక్లింగ్ చేసి వచ్చారు అన్నట్టు. సో ఇది మొత్తం నాలాగానే రైడ్ చేసి వచ్చినట్టున్నారు. కంప్లీట్. I'm just starting. Okay. I just came 2 days back to Taiwan. You are from? United States. Oh, USA. So I'm just trying. How many days it took for you? We did it in 12. 12 days? 12 days, yeah. Is that great? It wasn't too bad. 50 miles per day. Oh, okay. We had some hard days, some easy days. Is that okay? Like around the... Yeah. We had the roads were pretty good. The only issue we had was getting out of Hualien, because the roads. You have to take a train there. Yeah. Oh, we have to take it from here to here. Well, the road's unsafe for bikes anyway, but it's also damaged from the earthquake. Okay, earthquake. So that's a. We have to take. Okay. Otherwise, my main advice is to stay on the main roads. If you go off onto the farm roads, there's really aggressive dogs and they will chase you. Oh, really? Yeah, we followed Google Maps a few times and it took us down like farm roads. And some of them were just dead ends, so we had to turn back around. So I'll stay in the camping tent. Okay, we stayed in hotels, but like down here, there's so much camping on the beach. Really? It's beautiful. Down here? Yeah. Down here is the best part. Okay. Yeah. Have fun. You're gonna enjoy it. Yeah, thank you. సో వీళ్ళు చెప్తున్నారు ఈ కింద మొత్తం కూడా ఫుల్గా క్యాంపింగ్ వేసుకోవడం చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మాత్రం ఎర్త్క్వేక్ తోటి రోడ్ అంతా డ్యామేజ్ అయిందంటే ఇక్కడ చాలా ఎర్త్క్వేక్స్ వస్తాయంట. సో ఇక్కడ కేర్ఫుల్ అని చెప్పేసి అని అన్నారు. అండ్ ఇదంతా రైడ్. సో అండ్ వీళ్ళు రైడ్ అంతా అయిపోయింది కాబట్టి ఫొటోస్ ఇట్లా తీసుకోవడానికి ఏమన్నా లైక్ సంథింగ్ చేస్తున్నారు. బట్ ఇద్దరు కపుల్స్ యూఎస్ఏ నుండి. గ్రేట్. సో రైడ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి బుద్ధం శరణం గచ్చామి అందాం. సో బుద్ధుని మొక్కుకొని వెళ్దాం. చాలా ప్రశాంతంగా రైడ్ కావాలి అండ్ చాలా ప్రశాంతంగా మళ్ళీ ఇక్కడికి చేరుకోవాలి. అక్కడ నుండి ఇక్కడికి వచ్చినంత మళ్ళీ మొక్కిపోతా నీకు తప్పకుండా. బ్లెస్ మీ బుద్ధ. మేఘాలన్నీ కమ్ముకుంటానే. ఇక్కడ వాన స్టార్ట్ అయిపోయింది, దారుణమైన వాన. అటు సైడ్ మొత్తం పడుతుంది వాన. వీలైనంత వరకు ఎంతో కొంత దూరం పోవాలని చెప్పేసి అనుకున్నా, కానీ ఇవాళ వాన గట్టిగానే ఉన్నది. 12:42కి వాన ఉండే, సరే 12 వాన ఉండే, 12:42 అవుతుంది. Thank you, man. Thank you very much.
వేసింది కదా అతను, అది చాలా పైకి ఉంది, నా వల్ల కాకపోయేది. అది ఈ యొక్క నదిని దాటాలి యాక్చువల్గా. వాళ్ళు అలాంటివి వేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అలాంటి హెవీ లోడ్ తోటి ఉన్న వ్యక్తి ఎట్లా చెప్తారు చెప్పండి? టూ మచ్ ఇది. సో చాలా హ్యూమిడ్గా ఉంది. మన చెన్నైలో, కేరళలో, సముద్రం సైడు ఎలా ఉంటుందో వాతావరణం సేమ్ అదే విధంగా చాలా హ్యూమిడ్గా ఉంది. అరౌండ్ 30 కిలోమీటర్స్ తొక్కాను, ఎక్కడైతే ఆగలేదు, తొక్కుతూనే ఉన్నా కంటిన్యూగా. అండ్ అన్నీ తెలుసా, ఇప్పటికి 2 లీటర్స్ వాటర్ తాగినా, స్వెట్ తప్ప ఇంకేం రావట్లే. సో దట్ నేను చాలా వాటర్ తాగాలి. ఈ పక్కన 7-Eleven లాంటివి ఇట్లా ఏం కనబడట్లేదు. అండ్ మనం తినాలి కూడా ఏమైనా. బట్ చాలా చాలా క్రేజీగా అనిపిస్తుంది నాకు ఈ రైడ్. ఎందుకంటే ఎంతో కొంత సైకిల్ ట్రాక్ అయితే ఉన్నది కొంచెం దూరం వరకు, అలా 500 కిలోమీటర్లు ఏమో ఉంటుంది రైడ్. అండ్ ఇట్లనే సైకిల్ ట్రాక్ అనిపించింది మన ఇండియాలో కూడా పెడితే బాగుండేమో అనిపించింది. ఆశకు అద్దు ఉండాలనుకుంటారేమో, కానీ అట్లా బాగుంటుంది కదా. వేరే కంట్రీస్ ఫారినర్స్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళు ఎట్లనైతే దొక్కిపోయారో వాళ్ళు సెర్చ్ చేస్తారు ఎట్లా ఉంటుంది సైక్లింగ్ తైవాన్లో, కొరియాలో అని. గూగుల్లో బాగుంటుంది అన్నప్పుడు సైకిల్లో మీద చేస్తారు. మన దగ్గర వేయాలంటే వాడు రాడతేలు ఉండాలి. సో నేను మన దగ్గర అరౌండ్ ఇండియా వేసా కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కంట్రీస్ పెద్ద ఫరక్ అనిపించట్లేదు నాకు. లేదంటేనా దూలు తీరిపోయేది. అది ముచ్చట. సో ఫ్రెండ్స్ ఇట్లా రైడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో బ్యూటిఫుల్, అసలుకి ఎంత బాగుందో అసలు దీన్ని చూడడానికి. చాలా చాలా నచ్చింది నాకు. చూడండి అసలుకి లోటస్ ఫ్లవర్, లోటస్ పాండ్, బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్, ఎంత బాగుంది అసలుకి. ఓ ఈ లోపల వాటరు అండ్ పింక్ కలర్ చాలా పింక్ ఉన్నాయి. అండ్ అక్కడ కొంచెం మంచిగా ఉన్నట్టున్నది, దగ్గరికి వెళ్ళి చూపెడతా. సో మామయ్య లే అక్కడలే, నేను కూర్చుంటా. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. క్రేజీ ఉన్నాయి కదా. సో బ్యూటిఫుల్ ఇట్ ఈస్. నైస్, బ్యూటిఫుల్. ఇంటూ ద వైల్డే, మొత్తం వైల్డ్లోకి వెళ్ళిపోతున్నా నేను తొక్కుకుంటూ. టైం చూస్తే 4 అవుతుందిగా. ఇంతవరకు ఏం తినలేదు, అసలు ఏం తినలే. మై గాడ్, ఏం దొరకలేదు సైకిల్ ట్రాక్లో. అలసిపోయినా నేను. తిందాం. సో ఫైనలీ నాకైతే ఈ ఫుడ్ తెచ్చుకున్నాను నేను. అంటే ఈ ఫుడ్ ఆర్డర్ లైక్ ఇక్కడ 7-Elevenలో ఏ ఫుడ్ తీసుకోవాలనుకుంటే ఆ ఫుడ్ తీసుకోవచ్చు. కొంచెం కర్రీతో కలుపుకొని రైస్ అయితే తింటానా. ఓకే, బాగానే ఉంది.
గడ్డి. చెప్పాలంటే నేను వియత్నాం అది పొడియాల రోజు మొత్తం దొక్కింది. ఇక్కడ గంట 2 గంటలు దొక్కింది సామానం. ఫుల్ డిహైడ్రేట్ అయిపోతుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ. ఏదో ఒకటి తిందాం ఇక. ఎంత బాగుంది చూసారా? చాలా నీట్గా ఉంది కదా చూడ్డానికి. ఇలా వ్యవసాయమే కొంచెం డిఫరెంట్గా ఉంది. కాలువలలో నీళ్ళలాగా సైడ్కి కొన్ని వాటర్ పెట్టారు, మరి ఎందుకో తెలియదు. జస్ట్ ఇది ఇళ్ళ మధ్యలో వెళ్తూ ఉంటే మామూలుగా సడన్గా పొలాలు అయితే కనబడ్డాయి. వీళ్ళే కూడా మనలాగానే పొలాల దగ్గర ఇల్లులు ఉన్నాయి. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే ఒక సైడ్ ఒక మూలకు మొత్తం వాటర్ కలిపి పెట్టేసారు. ఇవన్నీ కూరగాయలు, కాకరకాయలు అవి ఇవన్నీ. ఓరి ఏ సిక్ ఒరే గూగుల్ మ్యాప్ కూడా సడన్గా గిజ్జు పెడతాను కదా దారి. ఓరే అమ్మా ఓరం మీద నడిపిస్తావే తొక్కిస్తావే సైకిల్. ఇది చూడు ఫ్రెండ్స్, అసలు వీడు ఎక్కడ దొక్కిపిస్తాడు ఓరం. ఓయ్యో కుక్కలు కూడా మళ్ళీ నాకు బెనిఫిట్. ఓహో ఓయ్యా ఎక్కడ్రా గిదిరి మీద దొక్కుతారు ఎవడన్నా సైకిల్ పొలాల మధ్యలో. అరే కొంచెం బ్యాలెన్స్ అయితే పొలములో ఎగిరి దుంకినట్టే నేను. కరెక్ట్ ఏమవుతారా? అయ్యో అయ్యో కాపాడండి అయ్యో. ఇదేం రోడ్ రా? ఇటు రోడ్డు ఉందా లేదా నాకే తెలియట్లేదు. అటు స్ట్రైట్ రోడ్ చూపెట్టింది మరి. క్రేజీ రోడ్లన్నీ. అది కుక్కలు. ఉరుక్కుంటా భయపడుకుంటూ వస్తాయి అవి. ఓకే ఓకే పచ్చడి పొలాల మధ్యలో భలే ఉంది రైడ్ మాత్రం. భలే బ్యాలెన్స్ చేసిన కదా, అసలు మామూలుగా బ్యాలెన్స్ చేయాలి. సూపర్. టూ మచ్ అంటే టూ మచ్ కొండ ఫ్రెండ్స్. ఇవాళ ఈ తైవాన్ ఎండ, హ్యూమిడిటీ, కొండలు నన్ను పూర్తిగా పరీక్షిస్తుంది. నా ఫేస్ చూడొచ్చు మీరు. ఎన్ని రోజులు చల్లటి వాతావరణంలో దొక్కాను కదా, బాడీ మళ్ళీ దీనికి అక్లైమటైజ్ అవ్వాలంటే చాలా కష్టం అవుద్ది. సో చీకటి అయింది. మనము ఈ ప్లేస్ అయితే నాకు తెలియదు ఇక్కడ క్యాంప్ వేసుకోవాలా వేసుకోవద్దా, ఇప్పుడు మధ్యలోకి వచ్చి లేపేస్తారా, ఇదేం తెలియదు. ఇక్కడ క్యాంప్ వేసుకుందామని నేను ఫిక్స్ అయిపోయినా. వన్స్ ఫిక్స్ అయిపోతే వన్ సైడే ఇప్పుడు వచ్చి లేపితే తరచుతాం. సో యాక్చువల్గా ఏమైందంటే ఆ పైన అది మనం ఎప్పటికి వేస్తాం కాదు, వేయట్లేదు. ఎందుకంటే బాగా ఉక్కపోతుంటుంది ఇక్కడ హ్యూమిడిటీ. సో మనం చలికాలం కాదు కాబట్టి. సో ఇది మ్యాటరు. బాగుంది కదా టెంట్ చూడడానికి కూడా చాలా బాగుంది. ఇక్కడే సో నేను అక్కడ పడుకున్న, వర్షం స్టార్ట్ అయిపోయింది, చినుకులు అయితే పడుతున్నాయి. ఇక్కడ హ్యూమిడిటీ ఎట్లుందంటే, సరే ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను, వీళ్ళు వచ్చేసి మన వాళ్ళందరూ తెలుగు వాళ్ళే అన్నట్టు. సో హేమంత్ మదన్పల్లి నుండి, అండ్ చిత్తూరు మీకు తెలుసు కదా లహరి, అండ్ తను కూడా మదన్పల్లి నుండే.
అనిల్ వాళ్ళ వైఫ్ అన్నట్టు తను. సో వీళ్ళే కూడా మదనపల్లి. మనకు తెలుసు కదా హార్స్లీ హిల్స్. నేను ఫస్ట్ టైం వెళ్ళిన యూట్యూబ్లో ఆ వీడియోనే ఉంటాయి అనుకుంటా, ఫస్ట్దో సెకండ్దో. అండ్ ఈ నైట్ టైంలో నా కోసం వీళ్ళు ఫుడ్ తీసుకొని వచ్చారు. టైం ఎంత అవుతుందంటే 12:30 అవుతుంది, వర్షం పడుతుంది. నేను ఇక్కడ ఉన్నా అని చెప్పేసి వాళ్ళు మొత్తం నేను లొకేషన్ పెడితే ఆ లొకేషన్ ఎత్తుకుంటా వేరే పార్క్ దగ్గరికి వెళ్ళి అవన్నీ చూసుకొని లాస్ట్కు అక్కడ ఎక్కడనో చీకట్లో నేను మామూలు కనబడితే ఇక్కడ కార్ ఆపిరు. వీళ్ళు ఎవరు ఇక్కడ నా కోసం వస్తున్నారు అనుకున్నా. సో వీళ్ళు మనోళ్ళే, నా ఇటు సైడ్ వస్తున్నారు. నేను తక్కువ టెంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన. రియల్గా కొంచెం ఫుడ్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ రేపు కూడా మళ్ళీ మేము కలవబోతాం అనుకుంటాం. మేబీ మ్యాక్సిమం నేను వెళ్ళే దారిలోనే వాళ్ళ ఇల్లు ఉంది. సో అక్కడ నుండి మళ్ళీ కార్లో సపరేట్గా మన కోసం అయితే వచ్చారు. థ్యాంక్స్ ఫర్ ద ఫుడ్. అండ్ రాయలసీమ పేరు నెరవేర్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం. అండ్ మీతోటి మళ్ళీ ఒకసారి ఏమైనా ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దాం. యా షూర్. అండ్ రియలీ ఇంకా తిని పడుకుంటా. అండ్ వీడియోకి ఎండ్ ఇదే అనుకుంటాను నేను. గుడ్ నైట్, ఐ లవ్ యూ, బాయ్ బాయ్, ఐ లవ్ యూ. Hello. సో ఎక్కడున్నా తెలుసా, వీళ్ళ రూమ్లోకి వచ్చిన అండ్ ఫుల్గా వాన పడుతుంది. అక్కడ వాన స్టార్ట్ అయిపోయింది. అండ్ వీళ్ళు ఏమన్నారంటే రూము 7 కిలోమీటర్లే ఉన్నది వీళ్ళది. సో నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసారు, కానీ నాకు ఆ మెసేజ్ చూసుకోలేదు నేను. అది నేను దొరకలేదు. ఫైనల్గా రూమ్కి వచ్చినాము. క్రేజీ మూమెంట్ ఏంటంటే ఈ 1 అవుతుంది టైము, 1 బాగా అవుతుంది. అక్కడ నుండి 7 కిలోమీటర్లు వచ్చేసినాము. మనోడు దొరికిండు అనిల్. సో అనిలే కదా. ఎట్లున్నది సైకిల్, ఎట్లున్నది? చాలా బాగుంది. ఫస్ట్ టైం వెళ్ళాను సైకిల్ అక్కడ. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. క్రేజీ అసలుకి చాలా నచ్చింది తనకు సైకిల్. ఇక్కడ యూ బైక్స్ అవి ఉంటాయి, అవి వాటికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. నేను కొన్ని కామెంట్స్లో చూసాను, సైకిల్ ఎక్కడంటే అక్కడ రెంట్ తీసుకోవచ్చు కదా, ఎందుకు దాన్ని క్యారీ చేస్తున్నారంటే. నా సైకిల్ కాస్ట్ వచ్చేసి 2,50,000. సో అలాంటి సైకిల్ నేను వేరే కంట్రీలో రెంట్కి తీసుకున్నా దొరకదు. అండ్ అలాంటి ఒక మంచి టూరింగ్ బైక్ని నేను ఎక్కడ పడితే అక్కడ అమ్మలేను. ఒకవేళ ఏదైనా కంట్రీలో అమ్మకాన్ని పెట్టినా అది అమ్ముడు వరకు ఏ నెలనో అవుతుంది. నేను చెప్పగానే కొనేటోళ్ళు ఎవరు ఉండరు కదా. సో కాబట్టి నేను నా సైకిల్ని మాత్రమే వాడతా. ఎటు పోయినా దాన్నే తీసుకొని వెళ్తా. ఎందుకంటే నేను దాన్ని నాకు నా బాడీకి నా హైట్ వెయిట్కి నా హైట్కి తగ్గట్టు నా స్ట్రక్చర్ తగ్గట్టు డిజైన్ చేసుకున్నాం అన్నట్టు. సైకిల్స్ అలా ఉంటాయి. ఒకవేళ అలా కాకుండా ఎట్లా పడితే అట్లున్న సైకిల్ నొక్కినాం అనుకో మోకాలు మొత్తం అరిగిపోతాయి అండ్ ఇవన్నీ నొప్పులు లేస్తాయి అండ్ చాలా పెయిన్స్ వస్తాయి. అందుకే సైకిల్ కూడా ఒక పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి ఉంటుంది అన్నట్టు. సో కాబట్టి నేను ఆ సైకిల్ని నా మెజర్మెంట్ ప్రకారం ఉన్నది కాబట్టి ఆ సైకిల్ వీల్ సైజ్ కానీ ప్రతి ఒక్కటి స్పెసిఫిక్గా చేయించుకున్నా కాబట్టి దాన్ని ఎక్కడ పడితే అక్కడ వదిలి రావట్లేదు అన్నట్టు. బట్ ఫైనల్గా ఒక అర్ధగంట ముందు వానలో తడుచుకుంటూ చెట్టు కింద ఒక్కపోతలో ఉన్నా సడన్గా ఇక్కడికి వచ్చి ఉన్నా అండ్ రియల్లీ హ్యాపీ. అండ్ మళ్ళీ మేము రేపు కలవబోతున్నాం. మిగతా అంతా రేపు మాట్లాడుకుందాం. నైట్ ఇబ్బంది పెట్టొద్దు అండ్ గుడ్ నైట్.